మళ్ళీ సర్కారు వచ్చిన కాడ నుంచి ఆసుపత్రులు మొత్తం చందన చందన అయినాయి. డాక్టర్లు ఉంటే మందులు ఉంటలేవు, మందులు ఉంటే డాక్టర్లు ఉంటలేవని మొన్నటిదాకా మొత్తుకుంటుంటే అట్లెట్లా పురుగులు పడ్డ బువ్వ పెడుతురని ఎరుకైనాక దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ ఊకుండే బాపతేనా బాగానే కోపమైందట. సర్కారు దవాఖాన్ల పురుగులు పడ్డ కూడు పెడుతుర్రని ఎరకవుడు ఆలస్యమే లేదు. దామోదర సారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను విలువనే పిలిచిండు, మీటింగ్ వెంటనే పెట్టిండు. ఓ దిక్కు సర్కారు బడులనే బువ్వ చక్కగా ఉంటలేదని హాస్టళ్లలో ఉండే పిల్లలు అవస్థలు పడుకుంటా ఆసుపత్రుల పాలైతుంటే, చదువుకునే పిల్లల పానాలు పోతుంటే, ఆ గోసలతోనే సర్కారుకు లేని పరిశాన్ ఉన్నదని మంత్రులమైన మేము పరిశాన్ అవుతుంటే, ఆఖరికి పానాలు నిలబెట్టే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పురుగులు పడ్డ ఉప్మా పెట్టిర్రు. అయినా మీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్ చేయకుండా ఏడికి పోయినరు? గుడ్డి గుర్రాల పండ్లు దోమ పోయినరా, లేకుంటే గాడిదలు పెట్టే గుడ్లేరేందుకు పోయినరా అని దామోదర రాజనరసింహ సారు ఉగ్ర నరసింహులు లెక్క ఊగిపోయినట్టే మాట్లాడవచ్చు. అయినా గాడిది పని గాడిది చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలంటారు. ఎవల పనులు వాళ్ళు నియతగా చేస్తే ఈ ఫుడ్ పాయిజన్ కేసులు పాడుమలే బువ్వ తయారవుడు దాకా రాకపోవు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.